పశ్చిమాసియా మరో భారీ యుద్ధం ముంగిట నిలిచిందా? అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా త్వరలోనే ఇరాన్పై భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇరాన్తో ట్రంప్ ఎంతో విసిగిపోయారని, మరికొన్ని వారాల్లోనే భారీ స్థాయి సైనిక చర్య ఉండే అవకాశం ఉందని వైట్ హౌస్ హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో నిలిచాయి. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ కొన్ని గంటల పాటు మూయడం కలకలం రేపుతోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్పై సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్పై సైనిక చర్యపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. గతేడాది ఇరాన్పై ఇజ్రాయిల్ 12 రోజుల పాటు చేసిన యుద్ధం కన్నా భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధ విమానాలు, నౌక దళాలను అగ్రరాజ్యం మోహరించింది. శని లేదా ఆదివారం నాటికి ఇరాన్పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలు, అంతర్గత అణచివేతపై ట్రంప్ సీరియస్ గా ఉన్నారని, దీంతో ఇరాన్పై అమెరికా భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ విసిగిపోతున్నారు. యుద్ధానికి వెళ్లవద్దని ఆయన చుట్టూ ఉన్న కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ మరికొన్ని వారాల్లోనే భారీ స్థాయి సైనిక చర్య ఉండే అవకాశాలు 90% ఉన్నాయి అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇరాన్ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సీరియస్ గా తీసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా దేశ ప్రజలకు ఏది అత్యుత్తమ ప్రయోజనకరం అనే అంశంపై ఆయన లోతుగా ఆలోచించారని, దాని ఆధారంగానే సైనిక చర్యపై ఒక నిర్ణయానికి వస్తారని వెల్లడించారు. ఇరాన్పై చర్య సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన సంకేతాలు ఇవ్వనప్పటికీ అమెరికా దళాలు మాత్రం ఇజ్రాయిల్తో సంప్రదింపులు జరుపుతున్నాయని లీవిట్ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా జెనీవాలో ఇరాన్ అధికారులతో జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించిందని, అయితే కొన్ని అంశాల్లో రెండు దేశాల మధ్య ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే 2 వారాల్లో ఇరాన్ అధికారులు పూర్తి వివరాలతో తిరిగి వస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. Well, there's many reasons and arguments that one could make for a strike against Iran. The president had a very successful operation as commander-in-chief with Operation Midnight Hammer, as you just said, totally obliterated Iran's nuclear facilities. The president has always been very clear, though, with respect to Iran or any country around the world, diplomacy is always his first option, and Iran would be very wise to make a deal with President Trump and with this administration. He's talking to many people, of course his national security team first and foremost, and you know who the members of that team are, and this is something obviously the president takes seriously. He's always thinking about what's in the best interest of the United States of America, of our military, of the American people, and that's how he makes decisions with respect to military action of any kind. ఇరాన్, అమెరికా మధ్య ఒకవైపు అణు ఒప్పంద చర్చలు జరుగుతున్న వేళ రెండు దేశాధినేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మాటలను బట్టి ఏ క్షణమైనా అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే ఎదురయ్యే పర్యవసానాల గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ట్రంప్ సలహాదారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు జెనీవాలో చర్చలు జరిపారు. ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్తో 2వ రౌండ్ చర్చలు కేవలం 3 గంటల్లోనే ముగియడం గమనార్హం. ఇందులో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయో వెల్లడి కాలేదు. అయితే చర్చల్లోని అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఇరాన్కు 2 వారాల గడువు ఉండడం, ఇదే సమయంలో వైట్ హౌస్ యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఒకవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూ మరోవైపు తన యుద్ధ విమానాలు ఇరాన్ సమీపంలోకి తరలించడం కలకలం రేపుతోంది. అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా నౌకదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, ఆ సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయమంటూ ట్రంప్ను హెచ్చరించారు. సరిగ్గా ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేశామని ఇరాన్ ప్రకటించింది. తద్వారా ఎన్నో దేశాల ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్ముజ్పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు పంపింది. హార్ముజ్ జలసంధి వద్ద తాము చేస్తున్న సైనిక విన్యాసాల ప్రభావం అమెరికాతో జరుపుతున్న చర్చలపై పడుతుందని ఇరాన్ భావిస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మకమైన డియోగో గార్సియా సైనిక స్థావరం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జెనీవాలో చర్చల్లో ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశం నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కోవడానికి డియోగో గార్సియాను ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే డియోగో గార్సియాలోని అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరాన్ని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటన్ తన వద్దే ఉంచుకోనుంది. బ్రిటన్ చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించి సైనిక స్థావరాన్ని లీజుకు తీసుకోవడంపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అతిపెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డియోగో గార్సియాను మారిషస్కు అప్పగించవద్దని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను ట్రంప్ హెచ్చరించారు. దేశాల మధ్య భూభాగాల లీజు ఒప్పందాలు ఏమాత్రం మంచివి కాదని, స్టార్మర్ ముఖ్య ద్వీపాలపై నియంత్రణ కోల్పోతున్నారన్నారు.